ఎలాంటి తిట్టేవారైనా, ఎలాంటి కొట్టేవారైనా సరే దేవుని చేతిలో పడితే ఎవరు కూడా కదలరు, మెదలరు. ఎవరు పని చేయించుకుంటాడు? దేవుడు. యేసయ్య పనిని చేయించుకుంటాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, అనేక మందిని తిడతాం, సువార్తను ప్రకటించేవారిని తిడతాం, పాట పాడేవారిని తిడతాం, వాక్యం చెప్పేవారిని తిడతాం, ప్రార్థన చేసేవారిని తిడతాం. ఏదో ఒక రోజు దేవుని చేతిలో పడకుండా ఉండలేమో. దేవుని చేతిలో ఏదో ఒక రోజు మనం పడతాం. మేము కూడా ఒకప్పుడు అనేక రీతిగా ఉన్నవారమే, కానీ దేవుని చేతిలో పడ్డాం. దేవుడు అనేక మందికి సువార్త ప్రకటించే వారికి దేవుడు మమ్మల్ని కూడా చేశాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుడు వాక్యం చదివిస్తుంది. సౌలును దేవుడు దర్శించాడు, సౌలును పట్టుకున్నాడు. ఇక్కడ ప్రభునందు ప్రియులారా, అతడు ప్రయాణము చేర్చున్నాడంట. ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడంట ఏం జరిగిందంటే, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించిందంట. ఏమండి, ఎక్కడి నుంచి వస్తున్నాడు? అతడు ప్రయాణము చేస్తున్నాడంట. ప్రయాణము చేస్తున్నప్పుడంట దమస్కు దగ్గరికి వచ్చినప్పుడంట అకస్మాత్తుగా అంట ఆకాశం నుండి ఏం ప్రకాశించిందంటే వెలుగు ప్రకాశించింది. వెలుగు ప్రకాశించింది. ప్రకాశించిన తర్వాత అతడు ఏమేడంటే, అప్పుడు అతడు నేల మీద పడిపోయాడంట. నేల మీద పడిపోతాం. సౌలా సౌలా, నీవెల్ల నన్ను హింసించుచున్నావా అని తనతో ఒక స్వరం పలుకుంటా వింటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఒక స్వరాన్ని విన్నాడు. ఏమని? సౌలా సౌలా, నీవెలా నన్ను హింసించుచున్నావా అని తనతో ఒక స్వరము పలుకుటా వింటున్నాడట. వెంటనే అకస్మాత్తుగా వెంటనే, ప్రభువా నీవెవడవయ్యా, నీవెవడు అని అతను అడగగా ఏమన్నాడంటే, నేను నీవు హింసించుచున్న యేసును.